అమ్మగారైతే గోరుముద్దలు తినిపించేవారు. ఎందుకు పార్వతి అలా మాట్లాడతావు? ఈ చేతులతో ఎత్తుకున్న నా కొడుకుని మళ్ళీ ఈ చేతుల్లో పెట్టి పుణ్యం కట్టుకో. పార్వతి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు పెద్దబాబు గారు, తినండి. మళ్ళా ఎప్పుడు తినిపిస్తాను? అదేంటి పార్వతి, ఏమైంది? అదే పెద్దబాబు గారు, మళ్ళా సూప్ వచ్చేదాకా డాక్టర్లు ఏం చెప్తే అదే మీరు తినాలని చెప్పినారు. పార్వతి, పార్వతి, ఇప్పుడు వస్తాం బ్రో. పార్వతి, పార్వతి ఎట్టెళ్ళింది? ఐశ్వర్య, వదినా, నువ్వెంత బాధపడుతున్నావు నాకు అర్థమవుతుంది, కానీ ఇప్పటికిప్పుడు మనం ఏం చేయలేం కదా. దేవుడు నీకు పెట్టిన పరీక్ష పార్వతి, ఓర్చుకో. అవునమ్మాయి గారు, పరీక్ష, కానీ దేవుడెట్టింది కాదు, దేవతట్టింది. మూతపడి కంపెనీని తీసుకుని ఏదో సాధించాలని దేవా దీన్ని ఓనర్ని చేసి కంపెనీని పెట్టాడు. ఆ కంపెనీ దరిద్రం ఎవరికి చుట్టుకుందో ఏంటో, దేవాకి దారుణం జరిగింది. ఇదంతా నీ వల్లేనే, నీ వల్లే. అయ్యా, అమ్మగారు తన ప్రాణాన్ని ఇచ్చేయమన్నారు, కానీ అమ్మగారి ప్రాణమైన పెద్దబాబు గారు నా ప్రాణమని గుర్తించలేదు. భర్త సంతోషం కోరుకునే బాధ్యగా నేను అమ్మగారి మాట నొప్పుకోవాలా? నా చెయ్యి అట్టుకున్నప్పటి నుంచి పెద్దబాబు గారికి అన్ని కష్టాలే. మా రాజులో ఉండేటోళ్ళు ఇప్పుడు మట్టి మనిషిలా మారిపోనాడు. మేడలో ఉండేటోడు ఇలాంటి గోడల మధ్య ఉన్నాడు. అమ్మగారి కాడి పెద్దబాబు గారు ఉండడం మంచిదైతే అట్ట చేయడమే మంచిదనిపిస్తుంది. కానీ ఆయన లేకుండా నేను ఉండలేను. నన్ను కూడా మీ కాడికి తీసుకెళ్ళిపోండి.
పెద్దబాబు గారిని కంటికి రెప్పలా చూసుకుంటారన్న నమ్మకం నాకుంది. నన్నెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఆయన్ని చూసిపోతాను. అమ్మా పార్వతి, శేఖరన్నా, ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదన్నా. దేవాసార్ కోసం నువ్వు కొన్న బండి ఫస్ట్ టైం. దీని మీద మీ ఇద్దరు వెళ్లాలని బైకును నడపకుండా నెట్టుకుంటూ వచ్చాను. ఏదో ఒకరోజు సార్కి చూపొస్తుంది, అప్పుడు ఈ బైక్ నడుపుతారు. నువ్వు వెనకాలే కూర్చొని వెళ్ళిపోతావు కదా? వెళ్ళిపోతాను. పార్వతి, మీరు చెప్పింది నిజమే అన్నా. మళ్ళా ఆయనకి సూప్ వస్తుంది, సంతోషంగా ఉంటాడు. మీరందరూ ఉంటారు కదా. సార్కి మేమందరం ఎప్పుడూ తోడుగా ఉంటామమ్మా. చెప్పడం మర్చిపోయాను, ఇంకొక అరగంటలో కంపెనీలో మొట్టమొదటిగా ప్రోడక్ట్ తయారవుతుంది. హాస్పిటల్కి వెళ్ళి కంపెనీకి వెళ్దాం రామ్మా. కార్ బుక్ చేస్తానుండు. వద్దన్నా, నాకు పనుంది, అది చూసుకొని పోతాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. మీరు జాగ్రత్త అన్నా. ఆ. పోతాను మరి. సరే. పార్వతి, నా మనసులో ఏదో అలజడిగా ఉంది. నా చుట్టూ ఏం జరుగుతుందో చూడలేను. చూపు లేకపోయినా నువ్వు నా ఆశయాన్ని నెరవేరుస్తావన్న నమ్మకం ఉంది. శాశ్వతంగా నేను చూపు కోల్పోతే అమ్మని నిన్ను చూడలేకపోతే నా జీవితంలో అంతకన్నా దురదృష్టం ఉండదు. పెదబాబు, ఎవరు? పెదబాబు, ఎవరు? పెద్దబాబు, నేను నాన్న, అమ్మని. అమ్మా, మహి, బ్రో, పార్వతి రాలేదా? లేదు బ్రో, ఇంటికి లాకేస్ ఉంది. కంపెనీకి గాని వెళ్ళిందేమో బావా. దేవాని ఈ స్థితిలో చూస్తున్నా పార్వతి కంపెనీకి ఎలా వెళ్తుంది? ఇక్కడ లేని వాళ్ళ గురించి ఆలోచించకుండా నువ్వు ప్రశాంతంగా ఉండు పెద్దబాబు. ఘట్టమనేని కుటుంబం నీ కోసం వచ్చింది, నీ వెన్నంటే ఉంటుంది. రిపోర్ట్స్ వచ్చాయా? పెద్దబాబుకి చూపొచ్చే అవకాశమే లేదా? చాలా కష్టం సార్, హోప్స్ పెట్టుకోకండి. ఆప్టమాలజిస్ట్ వచ్చింది కూడా దేవాకి ధైర్యం చెప్పడం కోసమే. అంటే అంటే పెద్దబాబు అలాగే అర్థం చేసుకోండి మేడం, ప్రమాదం జరిగింది. ప్రాణాలతో బయటపడ్డాడని సంతోషించాల్సిందే గాని మళ్లీ చూపొస్తుందనే ఆశతో ఎదురుచూడడం అనవసరం. మానసికంగా కృంగిపోకూడదనే ఆప్టమాలజిస్ట్ వచ్చాడు.
మీ ఫ్యామిలీ ఆయనకి అండగా సాయంగా ఉండడం తప్పించి సానుభూతి చూపాలని కూడా చూడకండి ప్లీజ్. ప్రపంచంలో ఏదో ఒక చోట అద్భుతం జరుగుతుంది. నా కొడుకుని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను డాక్టర్, చేస్తాను. అఖిల, కూల్ డౌన్ అఖిల, కూల్ డౌన్. నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. భవానీ అక్క, ఇంటికి వెళ్ళి పెద్దబాబు రూమ్ సర్ది పెట్టండి. ఆంటీ అంటే మీరనేది దేవా మన ఇంట్లోనే ఉంటాడు. అవుట్ హౌస్ వేసిన తాళం అలాగే ఉంటుంది. ఇక ఆ తలుపు తెరుచుకోవడం జరగదు. సరే అక్క. అలాగే ఆంటీ. చీపురా ఆంటీ, త్వరగా పద. నీకది రాదన్న ఉల్లాసం చాలా ఎక్కువ ఉందనుకుంటా. నాకెందుకు సీన్ రివర్స్ అవుతుందనిపిస్తోంది. నోరు ముసుకుని పద ఆంటీ, ఎప్పుడు నెగిటివ్ తాటే నీకు. గుడ్ మార్నింగ్ దేవా. గుడ్ మార్నింగ్ డాక్టర్. రాత్రంతా బాగా నిద్ర పట్టినట్టుంది. నిజమే డాక్టర్, కానీ సరిగ్గా నిద్రపోలేదంటే కళ్ళని చూసి చెప్పొచ్చు, కానీ నా కళ్ళకు చూపేలేదు. మిస్టర్ దేవా, మీరు పైకి ధైర్యంగా కనిపిస్తున్నా మానసికంగా ఒత్తిడికి లోనవుతూ కనిపిస్తున్నారు. అఫ్కోర్స్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం. నేను మళ్ళీ చూడగలనా డాక్టర్? ఆ అద్భుతం జరిగితే చూడాలని నాకు ఉంది. డాక్టర్, మిమ్మల్ని చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఆలోచనలో పడ్డారు. ఇక్కడితో జీవితం అయిపోతుందని మాత్రం అనుకోకండి. నేను చూడలేనని అందరు అనుకుంటున్నారేమో, కానీ నేను చూడగలను. ఏమంటున్నారు మీరు? నేను నా కళ్ళతో చూడలేకపోవచ్చు, కానీ నా భార్య పార్వతీయే నా కళ్ళు అనే విషయం పైనున్న ఆ దేవుడు కూడా గ్రహించాలి. నాకు నా పార్వతి ఉన్నంత వరకు నన్ను చీకటి కమ్ముకోదు. ఆ చీకటి కేవలం నా కళ్ళకు మాత్రమే. నన్ను మీరు కళ్ళల్లో ఎట్టుకున్నారా పెద్దబాబు గారు? నానేమో ఇంకేమి చెయ్యలేనేమో అనుకుని వెనకడిగేస్తున్నాను. మిస్టర్ దేవా, నేను మీకు కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నాను, కానీ మీకున్న ధైర్యానికి ఆశ్చర్యపోతున్నాను. అద్భుతం ఎక్కడో జరుగుతుందనుకున్నాను, కానీ దాన్ని మీరే సృష్టిస్తారనిపిస్తుంది. పార్వతి, ఇది కూడా పార్వతి వల్లే సాధ్యం డాక్టర్. తన వల్లే సాధ్యం డాక్టర్. పార్వతి, పార్వతి. పెద్దబాబు గారు, నన్ను క్షమించండి. నా చేతి కాదేమో అనుకున్నాను. ఇక నా బతుకు అయిపోయిందేమో అనుకుని బాధపడినాను, కానీ నా మీద మీకింత నమ్మకం ఉందనుకోలేదు. పార్వతి, ఏ పార్వతి, నువ్వుంటే నాకు చూపు కూడా అక్కర్లేదు. అట్ట అనకండి పెద్దబాబు గారు, మీకు సూపు వస్తుంది. నాన్న తెప్పిస్తాను. మీకోసం ఏమైనా చేయగలనని నిర్ణయించుకున్నాను. కంపెనీలో తయారయ్యే ప్రోడక్ట్స్ ను నా కళ్ళతో చూడాలనుకున్నాను పార్వతి, కానీ చూడలేను. అయితే వాటిని నా చేతులతో తీసుకోవాలి.
నా చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నాను పార్వతి. నా పార్వతి జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీకి యజమానురాలైతే తయారు చేయించిన ప్రోడక్ట్ని నేను టచ్ చేయాలి. తీసుకొస్తావా పార్వతి? అట్టుకొస్తాను పెద్దబాబు గారు, ఇప్పుడే పోయి అట్టుకొస్తాను. డాక్టర్ గారు, ఈయన జాగ్రత్త. జాగ్రత్త పార్వతి, నిదానంగా వెళ్ళిరా. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే డాక్టర్. ఏహే అబ్బా చీపురా ఆంటీ, ఎక్కడున్నావే బాబు? త్వరగా రా ఆంటీ. ఆంటీ వాళ్ళు వచ్చేలోపు దేవ రూమ్ అంతా సర్దేయాలి. రా చీపురా ఆంటీ. పిలిచావా నీలమ్మా? వినపడింది కదా, రా వచ్చి బెడ్షీట్ సరిచేయి. బా ఇదిగో ఈట లాగితే ఆగిపోతుంది. ఆ పార్వతి ఎలా చేస్తుందో ఏంటో. బా ఏ రోజైనా పని చేస్తే కదా మనకి పనొచ్చేది. పక్క వాళ్ల పనులు చెడగొట్టే మనకు మన ఇంట్లో పనులు చేయడం కూడా చేత కాదు. అబ్బా నువ్వు సెటిల్ లేక ఆంటీ, హెల్ప్ చేయొచ్చు కదా. అటువైపు పట్టుకో వెళ్ళి. ఎందుకలా కష్టపడతావు నీలు? దేవాని ఇంటికి తీసుకొస్తున్నారా ఆంటీ? ఈ లోపు రూమ్ అంతా సర్దితే మెచ్చుకుంటారు కదా. పెదబాబుని ఇంట్లోకి తీసుకొస్తానని అఖిలక్క చెప్పింది సరే. పార్వతి అవుట్ హౌస్ లో ఏకాకిగా ఉంటుందా అని నా డౌట్. అంటే అనుభవం తక్కువ కాబట్టి హడావిడి చేస్తున్నావు. ఆ పార్వతి అంత ఈజీగా హీరో గారిని వదులుకోదు. కళ్ళు లేకపోతే ఏంటి, నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అంటుంది. అక్కడ చెప్పింది ఎవరో కాదు, అఖిలాండేశ్వరి ఆంటీయే. పార్వతి తోక జాడిస్తే కుదరదు. దేవా ఇంట్లోకొచ్చినా పార్వతిని కూడా వెంట పెట్టుకునొస్తాడు నీలు. చీపురాంటీ, నువ్వు నోరు మూసుకుంటావా? నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను అసలు? బావున్నావు, రూమ్ కూడా బావుండేలా చెయ్యి. కానీ నీలమ్మా, తల్లి నీకు చెప్పడం దండగా. చిచి, నీ గురించి తెలిసి కూడా నిన్ను సహాయం చేయమన్నాను చూడు. ఏం చేస్తున్నావు నీలమ్మా? నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఓ తుడువమ్మా, తుడు, బాగా తుడు. నువ్వు తుడవాల్సింది ఆ ఫోటోనే. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. అబ్బా, నీ అమ్మ. అబ్బా, నా కాలు. ఏయ్, నాకు దెబ్బ తగిలితే నీకు తమాషాగా ఉందా? ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు? దేవా తన ఫోటోని కూడా టచ్ చేయనివ్వట్లేదంటే ఇప్పటికైనా అర్థం చేసుకోనిలమ్మా. ఫోటో మీద దుమ్ము దులపడం కాదు. పార్వతి ఇంట్లో కడుగు పెట్టిందంటే నీ దుమ్ము దులిపేస్తుంది. పార్వతిని ఆంటీ రానివ్వదు. దేవ ఒక్కడే వస్తాడు చూడు. చూద్దాం, అది చూద్దాం. నువ్వు చూస్తూ ఉండు ఆంటీ. ఫస్ట్ నువ్వు వెళ్ళి దిష్టి తీసి హారతి పళ్ళ రెడీ చెయ్యి. దేవ రాగానే మనం దిష్టి తీయాలి. త్వరగా వెళ్ళు. వెళ్ళమన్నానా, వెళ్ళు. రెడీ అవుతావు ముందు తిట్టడానికి మాత్రం. నీలు, ఐఎమ్ రెడీ. నువ్వు రెడీ అవ్వడం కాదు, కర్పూరం రెడీ చేసావా తిన్నగా? పళ్ళెంతో రెడీగా ఉన్నాను నీలు. అవును, నువ్వు ఇందులో కర్పూరం పెట్టావా, ఉప్పేసావా?